రాష్ట్రంలో 4 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వర్షాలు కురుస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో 3 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఒకవైపు ఎండలు మరోవైపు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. 3 రోజుల నుంచి ఎండ తీవ్రత అధికంగా నమోదవుతోంది. మరోవైపు ఇదివరకు కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ వర్షాలకు ఛాన్స్ ఉందనడంతో భయాందోళనకు గురవుతున్నారు రైతులు. ఆదిలాబాద్లో 41 డిగ్రీలు, హైదరాబాద్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో ఉన్న జిల్లాలకి ప్రస్తుతం 36 నుంచి 40 డిగ్రీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేశాము. అలాగే మనకు నార్త్ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలకి 41 నుంచి 44 డిగ్రీలు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 3 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురవచ్చన్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం మళ్ళీ సిచ్యుయేషన్లో కొద్దిగా మార్పు వచ్చి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి టెంపరేచర్లు మరీ అంతగా పెరగపోవచ్చు అని కూడా భావిస్తున్నాము. ప్రస్తుతం మనకి తూర్పు బీహార్ నుంచి తెలంగాణ వరకు కూడా ఒక ట్రఫ్ ఉన్నట్టుగా ఈ రోజు అనాలిసిస్ బట్టి తేలుతోంది. రాష్ట్రంలో అధిక ఎండలతో పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో వాతావరణ మార్పులకు తగినట్టు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.